మిత్రమా ఒక చిన్న మాట చెప్పనా? ఈరోజు నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, నగలున్నాయి, డబ్బు ఉన్నాయి అని ఆనందపడుడు కాదు. అయి పోకుంటా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలన్నదే ముఖ్యము. ఎందుకు అంటే రేపటి రోజున ఒకవేళ ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్, ఏదో ఒక కష్టం వచ్చి అయన్నీ పోయినా కూడా నీ టాలెంట్‌తో నువ్వు ఎలా గెలవగలుగుతావు అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు ఈ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు మనిషి చుట్టూ బంధాలు కూడా తిరుగుతాయి. అన్నీ పోయినంక ఎంగిలాకిని ఎలా పడేస్తారో అలా పడేస్తారు. మనిషి జీవితం కూడా అది అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకొని అన్నీ ఉన్నప్పుడే వాటిని చక్కబెట్టుకొని రేపు ఒక కష్టమొచ్చి ఇయన్నీ పోయినా కూడా మనం మళ్ళీ ఇయన్నీ ఎలా తెచ్చుకోవాలి? ఎలా జీవితాల్లో గెలవాలి? అన్నది కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడితేనే రేపటి రోజుల్లో ఇయన్నీ పోయినా కూడా మళ్ళా మనం గెలవగలుగుతాము. ఇది మాత్రం నిజం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఇయన్నీ ఉంటే అందరూ మన చుట్టే తిరుగుతారు. అన్నీ పోయినప్పుడే అందరూ మనుషుల గుణాలు, నిజమైన గుణాలేంటో అన్నది బయటపడుతది. ఇయన్నీ ఉన్నప్పుడే ఇంకా జాగ్రత్త పడితే నువ్వు బావుంటావు.